అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సర్వం సిద్ధం చేస్తుంది. వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. డెడికేట్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ముందుకెళ్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 25న జరిగే కేబినెట్ మీటింగ్ కు ముందే రిజర్వేషన్ల జీవో ఇవ్వనుంది ప్రభుత్వం. లోకల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఫార్మాట్లను కేబినెట్ జరిగే నాటికి ప్రభుత్వం పూర్తి చేయనుంది. అనుకున్న ప్రకారం అన్ని కలిసి వస్తే ఈ నెల 25న లేదా 27వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి 2వ వారంలోగా లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పంచాయతీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుంది ప్రభుత్వం. ఇందుకోసం అనూహ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త డీసీసీల నియామకం చేపట్టింది కాంగ్రెస్. కొత్త డీసీసీల ఆధ్వర్యంలో క్యాడర్ను మరింత ఉత్తేజం చేస్తూ మంచి ఫలితాలను రాబట్టాలని యోచిస్తుంది కాంగ్రెస్. పంచాయతీ ఎన్నికలకు ముందే అన్ని విధాల ప్రణాళికలు రచిస్తుంది రేవంత్ సర్కార్. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారుల పనితీరుపై రిపోర్టు తెప్పించుకుంటుంది సర్కార్. ఈ రిపోర్టుపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలువురు సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం ఉండబోతుంది. ఏ క్షణమైనా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 32 మంది ఐపీఎస్లతో పాటు 9 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. కలెక్టర్ల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సీఎం 4 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించనున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న అనూహ్య ఫలితాలు పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.